ఈ స్వామినారాయణ అనేవాడు ఈ భూమి మీద పుట్టాడు, ఈ భూమి మీద పెరుగుతున్నాడు, భూమి మీద చనిపోతాడు. ఈ స్వామినారాయణ అనే వాడికి ఈ ప్రపంచమే తెలుసు. ఎందుకు? భూమిలోనే పుట్టాడు కాబట్టి. ఈ శరీరం భూమిలోనే పుట్టింది కాబట్టి. కానీ ఈ భూమిలోనికి వచ్చిన ఈ శరీరం లోపలికి ఆత్మ అనేది ప్రవేశించింది. ఆత్మ ప్రవేశించిన తోడనే అది మనసుగా మారిపోయింది. ఇప్పుడు ఆ మనస్సు ఎలా వచ్చిందంటే అనేక రకాల ఆలోచన సమూహమే మనస్సుగా మారింది. అనేక రకాల ఆలోచన సమూహం మనస్సుగా మారింది. వాడే జీవుడు, వాడే సుఖదుఖాలకు లోనవుతున్నాడు. ఇప్పుడు వాడే ఈ ప్రపంచంలో ఏదైనా సాధించాలనుకుంటున్నాడు. వాడే ఈ ప్రపంచంలో తనను తాను అనుభూతి చెందాలనుకుంటున్నాడు. లేదు భగవంతునిలో ఐక్యం అవ్వాలనుకుంటున్నాడు. లేదు భగవంతునితో మోక్షం కావాలనుకుంటున్నాడు. అయితే భగవంతుల్లో ఐక్యం అవ్వాలనుకుంటున్నాడు, లేదంటే మోక్షం కావాలనుకుంటున్నాడు. ఐక్యం అవ్వాలనుకున్నా మోక్షం అన్నా ఏదైనా ఒకటే. లేదు తను అనుభూతి చెందాలనుకున్నాడు, అది కూడా ఒకటే. కానీ ఈ ప్రపంచంలో పుట్టిన ఈ దేహంతో, ఈ మనసుతో, అంటే వీడు స్వామినారాయణ అనేవాడు తాను అనుభూతి చెందలేడు అని గురువులు చెప్తున్నారు, శాస్త్రం చెప్తుంది. ఎందుకంటే వీడే వాడికి అడ్డు. వాడంటే నేనంటే ఆత్మకి అడ్డు వీడే. ఎందుకంటే వీడి లేకపోతే ఆత్మలాగే ఉంటుంది. వీడి లేకపోతే నేను లానే ఉంటాను. ఈ మధ్యలో ఈ స్వామినారాయణ వచ్చేస్తున్నాడు అన్నమాట. ఈ స్వామినారాయణ అనేవాడు అసలు లేడు. వాడు ఈ భూమి మీద పుట్టాడంతే. దేహం పుట్టిన తర్వాత పిలిపించుకోవడానికి స్వామినారాయణ పేరు పెట్టించుకుని పిలిపించుకుంటున్నాడు. కానీ వాడికి ఆలోచన వచ్చేసింది అనమాట. నేను అనే భావన వచ్చేసింది. ఆ భావనతోనే అన్ని చేస్తున్నాడు. ఇప్పుడు వీడు తప్పుకుంటేనే కానీ వాడు వాళ్ళ ఉండలేడు. దాన్ని ప్రయత్నం చేస్తే అది నెమ్మదిగా అనుభూతి అవుతూ ఉంటుంది. ఇంకా వీడు మనస్సుగా ఉన్న వీడు భగవంతుని యొక్క శక్తి నడిపిస్తుంది. ఈ శరీరాన్ని మొత్తం శక్తి నడిపిస్తుంది. ఈ ప్రపంచాన్ని మొత్తం శక్తి నడిపిస్తుంది. ఈ సృష్టిని మొత్తం శక్తి నడిపిస్తుంది. శక్తే నడిపిస్తుంది. ఆ శక్తే నేనే మనసుకు వచ్చాను. అంటే మనస్సుగా వచ్చిన నాకు అనంత శక్తితో ఉన్నాను. అనంత శక్తినే నేను. కాబట్టి నేను ఏదైనా చేయగలను. ఈ భూప్రపంచంలో దేహంతో కూడా నేను ఏదైనా చేయగలను. కానీ స్వామినారాయణ అనేవాడు లేకపోతేనే నేను హాయిగా ఉండగలను. నేను హాయిగా ఉండాలంటే స్వామినారాయణ ఉండకూడదు. స్వామినారాయణ మళ్ళీ ప్రపంచంలో ఏదైనా చేయగలడు. ఎందుకంటే వాడు శక్తి కదా, వాడు మనస్సు కదా, వాడు ఏదైనా చేయగలడు. కానీ దేహం పరిమితం. దేహం వీడి కాదు. దేహంలోకి స్వామినారాయణ అనేవాడు వచ్చాడు. కాబట్టి ఈ దేహానికి పరిమితి ఉంది. కాబట్టి ఈ దేహంతో ఏం చేయాలో అది చేయగలడు. ఎంతవరకు చేయాలో అంతవరకు చేయగలడు. అంతకుమించి ఎక్కువ చేయలేడు. దేహంతో కూడి వాడు ఆత్మను అనుభూతి చెందలేడు. అంటే దేహాన్ని వదిలేమని కాదు, దేహాత్మ భావన వదలాలి. దేహాత్మ భావనను వదిలేస్తే వాడు అనుభూతి చెందగలడు. అందుకని గురువులు ఏం చెప్తారంటే, దేహాన్ని మనస్సుగా ఉన్న నిన్ను దూరంగా పెట్టుకో. ఎవరికి చెప్తున్నారు? ఆత్మకే చెప్తున్నారు. దేహాన్ని మనస్సుని పక్కన దూరంగా పెడితే నువ్వులా ఉండగలవు. ఇది పక్కనడితే ఇది మోక్షానికి సంబంధించింది. నన్ను అనుభూతి చెందడానికి సంబంధించింది. ఈ భూ ప్రపంచంలో
మనస్సుగా ఉన్న నువ్వు, అంటే మనస్సే శక్తి, శక్తి ఆత్మ, అది ఈ భూమి మీదకి వచ్చింది కాబట్టి ఏదైనా చేయగలదు. మనస్సుగా ఉన్న నువ్వు, శక్తిగా ఉన్న నువ్వు ఏమి అనుకుంటే చేయగలవు. ఏది జరగాలంటే అదే జరుగుతుంది. నువ్వు ఏమనుకో అదే జరుగుతుంది. ప్రస్తుతం ఇప్పుడు మనం అనుభవిస్తున్న అనుభవాలన్నీ కూడా మంచి అయినా చెడైనా, సుఖమైన కష్టమైన, ఏదైనా సరే నేను అనుకున్నదే తప్ప ఎవరు అనుకున్నది నాకు జరగదు. నేను అనుకున్నదే నాకు జరుగుతుంది. నేను ఇంకొకరికి ఏదైనా జరగాలనుకున్నా జరగదు. అది అభూత కల్పన. నేను ఎవరికో ఏదైనా జరగాలనుకుంటే అది జరుగుతుంది అంటే అది అభూత కల్పన కాదు. ఎవరు ఏదనుకుంటే వారికి అదే జరుగుతుంది. ఇదే సత్యం. ఎందుకంటే నువ్వు శక్తి స్వరూపానివి, నువ్వు మనస్సువి, నువ్వు ఆలోచనవి. నీ యొక్క ఆలోచన ప్రతి ఇది కూడా బీజం తీసుకుంటుంది, మొలకెత్తేస్తుంది. ఎప్పటికైనా మొక్క అయిపోతుంది, ఎప్పటికైనా చెట్టు అయిపోతుంది, ఎప్పటికైనా పండు వస్తుంది. నీవు చేసే ప్రతి ఆలోచన సృష్టిగా మారిపోతుంది. కాబట్టి ఏం ఆలోచిస్తున్నావు అన్న దాని మీదే దృష్టి పెడితే, ఇరుకులో ఉంటే, నీవు పనికొచ్చే ఆలోచనని సంకల్పంగా మార్చుకుంటే అది సృష్టి రూపంలో మారిపోతుంది. అంటే నీ ముందుకు వచ్చేస్తుంది అది. నువ్వు ఎప్పుడైతే ఆలోచన మీద దృష్టి పెట్టుకుని ఉంటావో అవి సముద్రంలో కెరటాల్లాగా అలా వస్తూ పోతూ ఉంటాయి. అవి అలా వస్తూ పోతూ ఉంటాయి. వాడికి సంబంధం లేదు, సముద్రానికి సంబంధం లేదు. కెరటాలు వస్తూ పోతూ ఉండడం, వస్తూ ఉంటాయి. అలాగే నీ యొక్క ఆలోచనలు వస్తూ పోతూ ఉంటాయి. కానీ నువ్వు దేని మీద అయితే ఆలోచన మీద దృష్టి పెడతావో ఆ ఆలోచన సృష్టిగా మారిపోతుంది. ప్రస్తుతం మనం అనుభవిస్తున్న అన్ని కూడా ఆ సృష్టిలో భాగాలే. నాకు ఏది కావాలంటే అదే వస్తుంది. అయ్యా నాకు దరిద్రం కావాలనుకుంటున్నానా? కాదు, నువ్వు దరిద్రం కావాలనుకున్నావు తెలియకుండా. అదృష్టం కావాలి, అదృష్టం కావాలి, ఐశ్వర్యం కావాలి, ఐశ్వర్యం కావాలి అని అనుకుంటూనే నాకు వస్తుందా? మన వల్ల కాదు. అంతే, అదే జరుగుతుంది. ఆరోగ్యం కావాలి, ఆరోగ్యం కావాలి, ఆరోగ్యం కావాలి అనుకుంటూనే ఎంతో మందికి ఉన్న డయాబెటీస్ చూసి వాళ్ళకి ఎన్నో సంవత్సరాల బట్టి ఉంది, తగ్గలేదు, నాకు తగ్గుతుందా? నేను అదే చెప్తున్నాను మీకు. ఏదైనా సరే అది ఇప్పుడా, నిన్న, మొన్న, అవతల మొన్న, ఎప్పుడో ఒకప్పుడు జరుగుతుంది. నీ మనసులోంచి జరుగుతుంది సృష్టి. ఎలా అంటే ఒకరి జేబులో డబ్బులు కొట్టేస్తాం అనేది మీరు చూశారు. చూసి వాడు జేబులో ఎక్కడ పెట్టుకోవాలి, ఎక్కడో పెట్టుకోవాలి, దాచుకోవాలి, ఎక్కడ పెడితే అక్కడ పెట్టయితే దొబ్బేరేటి అనుకున్నాం. అంటే మనకు ఒక అనుభవం ఉంది ఎక్కడ పెట్టాలో. అది మనకు తెలియకుండా పరాకులో పెడితే ఎలా పోతుందో తెలుస్తుంది మనకి. అంతే, మన జేబులో డబ్బులు పోయినాయి అప్పుడు తెలుస్తుంది, అయ్యో నా జేబులో డబ్బులు పోయినాయే అని. ఒకప్పుడు ఒకరి జేబులో డబ్బులు పోయినప్పుడు మనం అనుకున్నాం అలా దాచుకోకూడదు, ఇలా దాచుకోలేదు, దాచుకుంటే దొబ్బేస్తారేటి, దొబ్బగలుగుతారేటి అని. ఇదంతా కూడా మన యొక్క ఆలోచన రూపకల్పనే. ఒకరి కోసం ఆలోచించుకున్నా అది మనకే జరుగుతుంది, ఎదుటి వాళ్ళకి జరగదు. మన కోసం మనం ఆలోచించుకున్నా మనకే జరుగుతుంది, ఎదుటి వాళ్ళకి జరగదు. ఒక్కొక్కసారి ఒక బస్సులో ఒక 40 మంది 36 మంది ఒకేసారి యాక్సిడెంట్లో చనిపోయారు. అది మనకి చెవిలో పడింది. అయ్యో వాళ్ళు ఆ టైంలో ఎలా బాధపడుతున్నారో, ఎలా ఫీల్ అయ్యారో, ఎంత భయంతో ఉన్నారో అనుకున్నా కానీ ఆ అనుభవం మనకి వస్తుంది. అందుకే శాస్త్రము గురువులు ఏం చెప్తారంటే, ఏది చూసినా కానీ చూసినట్టు వదిలే, అంతే. నీ దృష్టిలోనికి రానివ్వకూడదు. నీ దృష్టిలోనికి వస్తే నీ సృష్టిలోనికి వస్తుంది. అలాగా నీ దృష్టిలోనికి రానివ్వకూడదు. నీ దృష్టిలోనికి వస్తే నీ సృష్టిలోనికి వస్తుంది.
ఎందుకంటే నీ సృష్టి, నీ శక్తి మహామాయ. ఆ మహామాయ అనేది నీ మనసులో ఉంది. నీ సృష్టి అంతా నీ మనసులోనే ఉంది, నీ మనసులోంచే బయటకు వస్తుంది. ఈ సృష్టి నీ ప్రతిబింబము, అద్దంలో చూపబడిన ప్రతిబింబము. అది మాయ. నువ్వు అద్దం ముందు కనబడితే నీ ప్రతిబింబం కనబడుతుంది, నువ్వు అద్దం ముందు కనబడకపోతే నీ ప్రతిబింబం కనబడదు. అంటే నువ్వు ఆలోచన చేస్తే అది సృష్టి అయిపోతుంది, నువ్వు ఆలోచన చేయకపోతే సృష్టి అవ్వదు. ఆలోచన ఏం చేస్తున్నామనే దాన్ని ఎరుకుంటే నువ్వు ఏదనుకుంటే జరుగుతుంది. ఇప్పటిదాకా జరిగింది కూడా అదే, ఇక్కడి నుంచి జరగబోయేది కూడా అదే. కాబట్టి ఆలోచన మీద దృష్టి పెట్టాలి. అదే ఎరుక అని చెప్పాను మీకు నేను. నిరంతరం ప్రతి క్షణం ఎరుక అని చెప్పింది కారణం ఏంటంటే అది. ఆ ఎరుక మీద ఎప్పుడైతే మీరు దృష్టి పెడతారో మీ సృష్టి అంతా కూడా మీరు ఏమనుకున్నారో అదే జరుగుతుంది హాయిగా. ఏ కొసాన ఆవగింజలో ఒకటో పాళ్ళు ఆవగింజ, 100 పాళ్ళు ఆవగింజ అనుకుంటే ఆ ఆవగింజలో ఆవగింజ చాలా చిన్నగా ఉంటుంది, అందులో 100 పాళ్ళు అనుకుందా, అందులో ఏ ఒక్క పాళ్ళు నువ్వు అవుతుందా అనుకున్నావా, అది ఆగిపోతుంది. దాని మీద సాధన ప్రాక్టీస్ దేని మీద పెట్టాలి, దాని మీద పెట్టాలి. నువ్వు పెడితే చాలు ఈ సృష్టి నిలేస్తావు నువ్వు. ఎందుకంటే సృష్టి నిలవలసింది నువ్వే, ఎందుకంటే నీ సృష్టి కాబట్టి. మరి నీ సృష్టి ఎలా ఉండాలనుకున్నది నీ సృష్టి మీద ఆధారపడుతుంది. నీ సృష్టి ఎలా ఉండాలన్నది నీ సృష్టి మీద ఆధారపడుతుంది. నీ సృష్టి నీ ఆలోచన మీద ఆధారపడింది.